మైక్రో ఎస్యూవీ స్పేస్లో ఆల్రెడీ మార్కెట్ని క్యాప్చర్ చేసుకున్న టాటా పంచ్కి ఇప్పుడు రీసెంట్గా కాంపిటీషన్ అయితే వచ్చిందనుకోవచ్చు. హ్యుండై ఎక్స్టర్. ఈ వీడియోలో హ్యుండై ఎక్స్టర్ వర్సెస్ టాటా పంచ్ డీటెయిల్ కంపారిజన్ చూద్దాము. ఈ రెండిట్లో ఏది పిక్ చేయాలనే కన్ఫ్యూజన్ మీకు ఉంటే కనుక ఈ వీడియో మీకు డెఫినెట్లీ ఒక బయ్యర్స్ గైడ్ లాగా హెల్ప్ అవుతుంది. కానీ మీరు వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. If you are watching our channel first time, please consider subscribing to our channel. Let's start the video. స్క్రీన్ పైన మీరు రెండు కార్స్ డైమెన్షన్ నంబర్స్ చూసుకోవచ్చు. లెంత్, విడ్త్, గ్రౌండ్ క్లియరెన్స్లో అయితే టాటా పంచ్ బెటర్గా ఉంది. ఎక్స్టర్లో వచ్చేసి హైట్, వీల్ బేస్, బూట్ స్పేస్ అయితే బెటర్గా ఉన్నాయి టాటా పంచ్ తోటి కంపేర్ చేసుకుంటే. రెండు కార్స్ ఎక్స్-షోరూమ్ ప్రైసెస్ చూసుకుంటే కనుక మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్స్టర్ 5,99,000 నుంచి స్టార్ట్ అయ్యి టాప్ అండ్ మోడల్ 9,41,000 వరకు అయితే వెళ్తుంది. పంచ్ చూసుకుంటే 5,99,000 నుంచి స్టార్ట్ అయ్యి టాప్ అండ్ మోడల్ 8,91,000 వరకు అయితే వెళ్తుంది. ఏఎంటీ చూసుకుంటే కనుక ఎక్స్టర్ 7,96,000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టాప్ అండ్ మోడల్ 10,09,000 వరకు అయితే వెళ్తుంది. పంచ్ చూసుకుంటే 7,49,000 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్-షోరూమ్ ప్రైస్ టాప్ అండ్ మోడల్ 9,52,000 వరకు అయితే వెళ్తుంది. ఎక్స్టర్లో మీకు సిఎన్జి వేరియంట్ కూడా వస్తుంది. 8,23,000 నుంచి స్టార్ట్ అయ్యి టాప్ అండ్ మోడల్ 8,96,000 వరకు అయితే వెళ్తుంది. టాటా పంచ్లో అయితే సిఎన్జి వేరియంట్ లేదు ఎట్ ప్రెజెంట్. ఫ్యూచర్లో అయితే మనకు ఎక్స్పెక్టెడ్ ఉంది టాటా పంచ్లో. సో ఓవరాల్గా ఎక్స్టర్ వర్సెస్ పంచ్ ప్రైసెస్ చూసుకుంటే టాప్ అండ్ మోడల్ ఎక్స్టర్ అరౌండ్ 50,000 రూపీస్ అయితే కాస్ట్లియర్గా ఉంది పంచ్ తోటి కంపేర్ చేసుకుంటే. రెండు కార్స్ ఇంజన్ స్పెక్స్ చెక్ చేద్దాము. ఎక్స్టర్లో 1.2 లీటర్ 4 సిలిండర్ కాపా ఇంజన్ వస్తుంది. దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి 83 PS అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 114 న్యూటన్ మీటర్స్. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు 5 స్పీడ్ ఏఎంటీ స్మార్ట్ ఆటోమేటిక్లో కూడా వస్తుంది. ఫ్యూల్ ఎఫిషియన్సీ చూసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ 19.40 KMPలను అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆటోమేటిక్ చూసుకుంటే ఏఎంటీ 19.20 KMPలను అయితే ప్రొవైడ్ చేస్తుంది పర్ లీటర్. దీంట్లో మీకు బైఫ్యూయల్ పెట్రోల్ అండ్ సిఎన్జి ఇంజన్ కూడా వస్తుంది 1.2 లీటర్లో. దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి మనకు 69 PS అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 95 న్యూటన్ మీటర్స్. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే వస్తుంది. ఫ్యూల్ ఎఫిషియన్సీ చూసుకుంటే సిఎన్జి వర్షన్ది 27 KMPలను అయితే ప్రొవైడ్ చేస్తుంది పర్ లీటర్ ఆర్ పర్ కేజీ. టాటా పంచ్ ఇంజన్ స్పెక్స్ చూసుకుంటే 1.2 లీటర్ 3 సిలిండర్ రివెట్రాన్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 87.8 PS అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 115 న్యూటన్ మీటర్స్. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు 5 స్పీడ్ ఏఎంటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు కూడా వస్తుంది. ఫ్యూల్ ఎఫిషియన్సీ చూసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ 20.09 KMPలను అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఏఎంటీ ఆటోమేటిక్ చూసుకుంటే 18.8 KMPలను అయితే ప్రొవైడ్ చేస్తుంది పర్ లీటర్. పవర్ ఫిగర్ చూసుకుంటే టాటా పంచ్ బెటర్గా ఉంది ఎక్స్టర్ తోటి కంపేర్ చేసుకుంటే. కానీ ఎక్స్టర్లో మీకు 4 సిలిండర్స్ ఉండడం వల్ల ఇంజన్ రిఫైన్మెంట్ లెవెల్ అనేది చాలా బెటర్గా ఉంటుంది డ్రైవబిలిటీ పరంగా. అండ్ టాటా పంచ్లో 3 సిలిండర్స్ ఉండడం వల్ల కొంచెం నాయిస్ వైబ్రేషన్స్ లెవెల్స్ అయితే మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫైనల్లీ రెండిట్లో మీరు డెసిషన్ తీసుకునే ముందర రెండు టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. వీసావి టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకుంటే కనుక మీకు క్లారిటీ వస్తుంది రెండిట్లో మీకు మీ డ్రైవింగ్ పరంగా ఏది బెస్ట్ సూట్ అవుతుంది అనేది. ఎక్స్టీరియర్ డిజైన్ అనేది రెండు కార్స్వి డిఫరెంట్ ఎక్స్టీరియర్ డిజైన్స్. పర్సనల్ చాయిస్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీకు రెండిట్లో ఏది నచ్చుతుందో. కానీ రెండిట్లో వచ్చే కామన్ ఎక్స్టీరియర్లో వచ్చే ఫీచర్స్ని అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఎల్ఈడి డిఆర్ఎల్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్వీఎం విత్ టర్న్ ఇండికేటర్స్, రేర్ వైపర్ వాషర్ విత్ డీఫాగర్, రూఫ్ రైల్స్. వీల్ సైజ్ చూసుకుంటే ఎక్స్టర్లో మీకు 15 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తాయి. పంచ్లో వచ్చేసి మీకు 16 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. టాటా పంచ్లో మీకు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. ఎక్స్టర్లో మీకు ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఎక్స్టర్లో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే స్కిడ్ ప్లేట్స్ వస్తాయి సిల్వర్ కలర్డ్. ఒక ఎస్యూవీ స్టాండ్స్ని అయితే ఇస్తాయి ఎక్స్టీరియర్ లుక్ నుంచి. అండ్ ఎక్స్టర్లో మీకు ఫస్ట్ యూనిట్ సెగ్మెంట్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. టాటా పంచ్లో అయితే యాజ్ ఆఫ్ నౌ సన్ రూఫ్ అయితే లేదు. మేబీ ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండు కార్స్లో వచ్చే ఇంటీరియర్ కామన్ ఫీచర్స్ని ఇప్పుడు మనం చూద్దాం. FATC ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమాటిక్ కంట్రోల్ ఏసీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఇంజన్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్, క్రూజ్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ ఫీచర్స్. పంచ్లో వచ్చేసి సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. ఎక్స్టర్లో వచ్చేసి మీకు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. హుండై ఎక్స్టర్లో చూసుకుంటే మీకు ఇన్ఫోటైన్మెంట్ 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. పంచ్లో చూసుకుంటే మీకు 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. పంచ్లో రేర్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఎక్స్టర్లో అయితే ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఎక్స్టర్లో మీకు ఎక్స్ట్రాగా వచ్చేసి ఓవర్ పంచ్, రేర్ ఏసీ వెంట్స్, వైర్లెస్ ఛార్జర్, ఫస్ట్ యూనిట్ సెగ్మెంట్ డాష్ క్యామ్ విత్ డ్యూల్ కెమెరా,
ఫీచర్స్ వస్తాయి. ఇంటీరియర్ రెండు కార్స్ కంపేర్ చేసుకున్న తర్వాత కన్క్లూజన్ చూసుకుంటే మీకు ఎక్స్టర్ కోర్స్ మీకు బెటర్ ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది ఓవరాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకేజ్ ఓవర్ పంచ్ ఇంటీరియర్ పరంగా అండ్ ఫీచర్స్ పరంగా కూడా. టూ కార్ సేఫ్టీ డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. టాటా పంచ్ చూసుకుంటే మనకందరికీ తెలుసు ఆల్రెడీ గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్లో 5 స్టార్ స్కోర్ చేసి ఇండియాస్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కార్గా నిలిచింది. ఎట్ ది సేమ్ టైం ఎక్స్టర్ చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ అయితే ఏం అవ్వలేదు. ఫ్యూచర్లో అవుతే కనుక అప్పుడు మనం కంపేర్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ టాటానే అప్పర్ హ్యాండ్ ఉందనుకోవచ్చు. బట్ కామన్గా వచ్చే సేఫ్టీ ఫీచర్స్ని కూడా చూద్దాం. ఎందుకంటే ఎక్స్టర్లో మీకు చాలా మటుకు సేఫ్టీ ఫీచర్స్ ఫస్ట్ యూనిట్ సెగ్మెంట్ యాడ్ చేశారు. ఇప్పుడు చూసి కంపేర్ చేసి ఫైనల్గా ఒక కంక్లూజన్కి అయితే వద్దాం. హ్యుండై ఎక్స్టర్లో మీకు స్టాండర్డ్గా ఆల్ వేరియంట్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పంచ్లో మీకు ఈవెన్ టాప్ ఆఫ్ ది లైన్లో కూడా 2 ఎయిర్ బ్యాగ్సే వస్తాయి. కామన్గా వచ్చే ఫీచర్స్ రెండు కార్స్లో చూసుకుంటే ఏబిఎస్ విత్ ఈబిడి, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఆటో హెడ్ ల్యాంప్స్. ఎక్స్టర్లో మీకు ఎక్స్ట్రాగా వచ్చేసి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ టీపీఎంఎస్ ఇవి ఎక్స్ట్రాగా వస్తాయి ఎక్స్టర్లో. ఫైనల్గా కన్క్లూజన్ చూసుకుంటే మంచి రిఫైన్మెంట్ ఉన్న ఇంజన్తో పాటు ఫీచర్స్ ఎక్కువ కావాలి. ఎట్ ది సేమ్ టైం సేఫ్టీ ఫీచర్స్ ఉండాలి. బిల్డ్ క్వాలిటీ అంత మీరు ఇంపార్టెన్స్ ఇవ్వరు అనుకుంటే ఎక్స్టర్ ఒక మంచి చాయిస్ అవుతుంది మీకు. లేదా మీకు 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్ కావాలి, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి వెహికల్ది అంటే ఆల్రెడీ టెస్టెడ్ ప్రూవెన్ టాటా పంచ్ ఈజ్ బెస్ట్ చాయిస్ ఫర్ యూ. సో అల్టిమేట్లీ డిసిషన్ తీసుకునే ముందర రెండు కార్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది మీ డ్రైవింగ్ బట్టి సూట్ అవుతుందా లేదా, మీ బడ్జెట్ అండ్ రిక్వైర్మెంట్ని బట్టి ఏ ఫీచర్స్ మీకు కావాలి, ఏ ఫీచర్స్ మీకు వద్దు అనేది. సో దాని తర్వాత మీరు డిసిషన్ తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యుండై ఎక్స్టర్ వర్సెస్ టాటా పంచ్. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డ్రైవ్ సేఫ్.